ఏ హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చి మనం రివ్యూ చేయబోతున్న ఫోన్ నాకు రీసెంట్గా వచ్చింది ఫ్లిప్కార్ట్ నుంచి. వివో X200T అనేది నేను ప్రీ ఆర్డర్ చేసుకున్న ఈ ఫోను 57,000కి. సో నాకు ఫ్లిప్కార్ట్లో వ్యాలెట్ పాయింట్స్ ఉండడం వల్ల నాకు ఫ్లిప్కార్ట్ నుంచే కొనాల్సి వచ్చింది, లేకపోతే నేను స్టోర్కి వెళ్ళి తీసుకున్నాను. సో నాకు వచ్చి ఇలాంటి బాక్స్లో వచ్చింది ఫోను. ఈ బాక్స్లో వచ్చి మనకి ఫోన్, ఛార్జర్ ప్లస్ దీనికి బ్యాక్ కవర్ అనేది వచ్చింది. కమింగ్ టు ద స్పెసిఫికేషన్స్ ఆఫ్ ద ఫోన్, బ్యాక్ కెమెరా వచ్చి మనకి 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇక్కడ వచ్చి ఓఎస్ మెయిన్ కెమెరా అనేది, టెలిఫోటో అనేది, ఇంకోటి వచ్చి అల్ట్రావైడ్ మెగాపిక్సెల్ అనేది, టోటల్ వచ్చి 150. ప్లస్ మనకి ఇక్కడ అనేది ఫ్లాష్ లైట్ ఇచ్చాడు. నాకు ఫ్లాష్ లైట్ పెద్ద అంత అలా అనిపించాల, అది మీకు ఎండ్ ఆఫ్ ద వీడియో మాట్లాడతా కాన్స్ గురించి. కమింగ్ టు ద ప్రోస్ వచ్చి మనకి ఫోన్ అనేది చాలా ప్రీమియం లుక్ ఉంది. సో ఇది X200FE అంత కాంపాక్ట్ కాకపోయినా పర్లేదు. సో కొద్ది హెవీ అనిపించింది. 205 grams వచ్చింది ఈ ఫోన్ వచ్చి, ఎందుకంటే మేబీ బిగ్ బ్యాటరీ వల్లేమో. సో బ్యాటరీ మనకి వచ్చి 6200 mAh బ్యాటరీ. నాకైతే ఒక 8 hours వస్తుంది స్క్రీన్ టైమింగ్. సో 8 to 9 hours అనేది ఇస్తుంది నాకు స్క్రీన్ టైం. దీనికి డ్రాబ్యాక్ వచ్చి ఏంటంటే, మీరు ఎక్కువ కెమెరా యూజ్ చేస్తుంటే బ్యాటరీ అనేది చాలా డ్రైన్ అవుతుంది. మేబీ నెక్స్ట్ అప్డేట్లో వాళ్ళు మనకి సొల్యూషన్ అనేది తీసుకొస్తారేమో అనుకుంటున్నాను. కమింగ్ టు ద ప్రోస్ వచ్చి మనకి ఇది స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ అనమాట. ఇది ఫ్లాగ్షిప్ ఫోన్ మనకి విత్ డైమెన్సిటీ 9400+. సో బ్యూటిఫుల్ అమోల్డ్ డిస్ప్లే అనేది ఉంది విత్ హై బ్రైట్నెస్ అండ్ 120 Hz స్మూత్నెస్ అనేది. సో నాకైతే ఏ ఫీలింగ్ లేదు, అంటే అంత స్టక్ అయ్యే ఫోన్ అనేది లేదు. మనకి చాలా బాగా పనిచేస్తుంది. సో ఇది వీళ్ళు జీసస్ అనేది ఒక ఆప్టిక్స్ కెమెరా వాళ్ళతో కొలాబరేషన్ అయ్యారు. సో కెమెరా క్వాలిటీ అనేది నెక్స్ట్ లెవెల్. ఎవరైతే కంటెంట్ క్రియేషన్ చేస్తున్నారో అనేది కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. హ్యూజ్ బ్యాటరీ, ఫాస్ట్ వైడ్ ప్లస్ వైర్లెస్ ఛార్జింగ్, సాలిడ్ బ్యాటరీ లైఫ్ అనమాట. బిల్డ్ ప్రీమియం బిల్డ్ విత్ IP68 ప్లస్ IP69 రెసిస్టెన్స్తో వచ్చి డస్ట్ రెసిస్టెన్స్ కానీ వాటర్ కానీ. సో మీకు ఇది వాటర్ ప్రూఫ్, వాటర్లో కానీ పడినా కానీ ఏమవుదు. లాంగ్ సపోర్ట్ ఇచ్చారు మనకి, లాంగ్ సాఫ్ట్వేర్ సపోర్ట్ అనేది ఉంది. ఫ్యూచర్ ప్రూఫ్ సపోర్ట్ ఫర్ 5 years అప్డేట్ ఉంది, సాఫ్ట్వేర్ అప్డేటు. సో దీనికి వచ్చేటంటే మనకి కాన్సోట్ వచ్చి నాన్ ఎక్స్పెండబుల్ స్టోరేజ్ అనేది స్లైట్లీ కొద్దిగా హెవీగా అనేది అనిపించింది నాకైతే మటుకు, ఎందుకంటే బిగ్ బ్యాటరీ వల్లేమో. సో ఇంకోటి వచ్చి నో ఎల్పి డివోడ్ డిస్ప్లే అనేది ఇవ్వబడడం జరిగింది. సో అది మనం డైనమికల్గా అడ్జస్ట్ చేయలేం రీఫ్రెష్ రేట్ అనేది. సో ఫర్ మోర్ బ్యాటరీ సేవింగ్స్ అని చెప్పొచ్చు. వైర్లెస్ ఛార్జింగ్ అయితే రిలేటివ్లీ స్లోవర్ అనిపించింది. సో వైర్లెస్ ఛార్జింగ్ అంతలా అనిపించలేదు నాకు. మామూలు ఛార్జింగ్ అయితే పర్లేదు. ఒక 0 to 80% అనేది చాలా బాగా ఎక్కుతుంది. లాస్ట్ 20% మరి కొద్దిగా లేట్ అయితే నాకు అనిపించింది. ఒక 40 minutesలో నాకు 80% అయితే ఎక్కింది. కానీ మిగతా 20% ఎక్కాలంటే ఒక 30 minutes అయితే తీసుకుంది నాకైతే మటుకు. సో ఫోన్ అనేది మీరు లాస్ట్ రివ్యూ అనేది ఫోన్ అనేది మీరు ఒక 51,000-52,000లో అయితే తీసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ పెట్టడం నాకైతే అనిపించట్లా వర్త్ ఇట్ అని. సో అది మీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. మీకు మంచి కెమెరా ఫోన్ కావాలంటే ఒక 160,000లో గో విత్ వివో X200T మంచి ఫోన్ అని నేనైతే చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నా యూసేజ్ నేను పర్సనల్ ఫోన్గా తీసుకున్నా. సో అంతే. థ్యాంక్ యూ. నచ్చితే వ్లాగ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్. థ్యాంక్ యూ. బాయ్.